హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏమనుకోకండి, కొంచెం గొంతు ప్రాబ్లం వల్ల కరెక్ట్గా మాట అయితే రావడం లేదు. అమ్మమ్మమ్మమ్మ ఏం తినేస్తుంది అనేసి అనుకుంటున్నారా అండి? ఏం లేదండి, నిమ్మకాయ పులిహోర అండి. ఆల్రెడీ టైటిల్లో కూడా అదే ఇచ్చాను కదా. అసలు అద్భుతం అండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇదైతే నేను చెప్పగలను. అన్నీ ఉండేటప్పుడు వంట చేయడం విచిత్రం ఏం కాదు, ఏమీ లేనప్పుడు వంట చేయడం అదొక చాలా కష్టమనమాట. సో, అదే అనమాట. కొన్ని ఐటెమ్స్ లేకపోయినా నేను నిమ్మకాయ పులిహోర ఎలా చేశాననేది చూపించబోతున్నాను. అన్ని వస్తువులు ఉంటేనే ఏ ఐటెమ్ అయినా, ఏ రెసిపీ అయినా బాగుంటుందనేసి అనుకుంటారు. కానీ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం ముందు నేర్చుకోవాలన్నమాట. అన్ని పరిస్థితులు ఒకలాగా ఉండవు. సో, ఇక్కడ వచ్చేసరికి రైస్ పెట్టేశాను. రైస్ లైట్గా ఉడికినప్పుడు కొంచెం పసుపు అయితే వేసేసాను ఫ్రెండ్స్. చాలా మంది అన్నం వండేసిన తర్వాత అప్పటికప్పుడు నిమ్మకాయ రైస్ అయితే పెట్టేస్తున్నారు. సో, రోజంతా తినాలి అంటే ఈ విధంగా చేయాలండి. అప్పటికప్పుడు తినాలి అంటే వండుకున్న అన్నమే తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, ఒక చేతితో మొబైల్ని పట్టుకున్నాను, ఇంకో చేతితో అన్నం చూస్తున్నాను. ఎందుకంటే స్టాండ్ పోయింది, పిల్లలు ఇరిచేసారనమాట, అందుకోసమే స్టాండ్ పోయింది. అన్నంలో గింజ అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు మా దగ్గర అది జిబ్బి అంటారనమాట. ఆ కన్నాల జిబ్బుతో అన్నం వార్చుకుంటాం మేము. ఇక్కడ కరివేపాకు చూసారా, ఎండిపోయింది, బాగా మడమడలాడుతుంది. అందుకోసమే కాసేపు నానబెట్టాను అనమాట. నానబెట్టిన తర్వాత చక్కగా కరివేపాకు అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి అన్నం అయితే వార్చేసి ఇలా బేసన్లో అయితే ఇలా ఈ రైస్ని అయితే వేసేసాను. ఎందుకంటే ఈ వాటర్ అంతా ఇంకాలి కదా, ఫ్యాన్ కింద అయితే పెట్టేసి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక పెద్ద 2 నిమ్మకాయలు అయితే తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాను మీకు. అలాగే కట్ చేసేసిన తర్వాత పులిహోరలోనైతే ఈ నిమ్మకాయలని పిండేస్తున్నాను. నిమ్మకాయ జ్యూస్ కన్నా నిమ్మకాయ పిక్కలు ఎక్కువ ఉన్నాయి. ఏం చేస్తాం మరి, నిమ్మకాయ పిక్కలను అయితే తినలేం కదా, తీసి పడేసాను. పులుపు ఎక్కువ తినాలి అనుకుంటే నిమ్మకాయలను ఎక్కువగా వేసుకోవాలి. అదే పులుపు తక్కువగా తింటారంటే మీడియం తక్కువలో వేసుకోవాలన్నమాట. సో, నాకైతే ఈ 2 నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోయాయి. ఎందుకంటే చాలా పెద్ద నిమ్మకాయలు. అప్పటికే చూసారు కదా, నిమ్మకాయ గింజలు తీసిన తర్వాత కూడా లోపల పిక్కలు అయితే పడిపోయి ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఇంకా నిమ్మకాయ ఉప్పు వేసేసిన తర్వాత ఇలా కలిపేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను. కలుపుకున్న అలా పెట్టేసినట్టుగా అయితే వండలు కట్టేస్తుంది. ఎక్కువ చేసేటప్పుడు చూసుకోండి. ఎండిపోయిన కరివేపాకుకి చూసారు కదా, రియల్ కరివేపాకు ఎలా చేసేసానో. ఏం లేదండి, ఒక అరగంట సేపు నీటిలో నానబెట్టేస్తే ఆ కరివేపాకు అనేది మళ్ళీ మెత్తగా అయిపోయి పచ్చి కరివేపాకులా తయారైపోద్ది అనమాట. మా దగ్గర కరివేపాకు అవి అమ్మరండి. సో, చెట్టుకి వెళ్ళి తేవాలన్నమాట. ఈ మధ్యన బాగా తెచ్చుకునే వాళ్ళం, కానీ ఆ చెట్టు వాళ్ళనమాట వద్దంటున్నారు. అందుకోసమే ఎండిపోయిన కరివేపాకు అయితే వేసిస్తున్నాను. ఏం కాదండి, అక్కడికి ఒక అరగంటలోన పచ్చి కరివేపాకుగా మారిపోయింది పులిహోరలో కలిపేసిన తర్వాత అనమాట. కరివేపాకు అయితే ఎండిపోయింది, కానీ దాంట్లో సారం ఎక్కడికి పోతుందండి. సో, అందుకోసమే అదే వేసేసాను. ఇక్కడ చూసారు కదా, ఆవాలు చిటపట పేలాలండి. పేలకుండా చాలామంది పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసేస్తూ ఉంటారు. చాలా వీడియోలో చూశాను, అలా కాదు. ఇలా ఆవాలు అనేది పటపట పేలి మీదకి తేలిన తర్వాతే ఇంకేవైనా వేయాలి. కూరలో అయినా, లేదంటే పులిహోరలో అయినా, సాంబార్లో అయినా సరే అలా వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. ఆవాలు పేలకుండా వేసేస్తే కొంచెం చేదు అనిపిస్తుంది, జితుకుగా పంటికి తగులుతుంది అనమాట. ఇక్కడ చూసారా, ఎండిపోయిన కరివేపాకు వేసిస్తాను అనమాట. ఇక్కడైతే కొన్ని ఐటమ్స్ అయితే తగ్గిపోయాయి మై డియర్ ఫ్రెండ్స్. ఏంటి అనుకుంటున్నారా, జీలకర్ర, అలాగే శనగపప్పు, ఇంగువ, ఈ 3 ఐటమ్స్ అయితే తగ్గిపోయాయి. నా దగ్గర లేవు, నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, నో ప్రాబ్లం. ఓయమ్మ, జీలకర్ర వేయలేదు, శనగపప్పు వేయలేదు, ఇంగువ వేయలేదు, ఆ పులిహోర ఏం రుచి ఉంటుంది అనేసి అనుకుంటాన్రేమో, కానీ చాలా అంటే చాలా రుచిగా ఉందండి. పులిహోర కావాల్సిన ఐటమ్స్ అయితే ముందు ఇవే ఉండేవి. ఇప్పుడు కదా ఇంగువ ఇవన్నీ వేస్తున్నారు. సో, ఒకప్పుడు అయితే జీలకర్ర అండ్ పచ్చిమిరపకాయలు, పల్లీలు, శనగపప్పు ఇవే వేసేవాళ్ళు అనమాట. అయినా ఎక్కువ సరుకులు వేసేసిన పులిహోర తిన్నట్టుగా ఉండదండి. మొత్తం తాలింపు చక్కగా వేగిన తర్వాత చల్లగైన పులిహోరలో అయితే వేసేసానమాట. మిగిలిపోయిన ఆ కడాయిలో కొంచెం ఆయిల్ ఉండిపోయిందనమాట. అందుకోసమే ఈ రైస్ని వేసి కలిపేస్తున్నాను. అమ్మమ్మమ్మ, ఎంత రేట్ అనుకుంటున్నారు ఆయిల్? 165 రూపాయలు అంట లీటర్ నూనె. మన జీతం అంతా ఈటికే వెళ్ళిపోతే మనం బతకడానికి ఏముంచుకోవాలో అర్థమైతలేదు. ఈ తొక్కలు ఫోన్పేలు వచ్చినాయి కదండి, అప్పటి నుండి ఈ లేడీస్కి ఒక్క రూపాయి కూడా దొరుకుతలేదు. ఇన్నాళ్ళు మగవాళ్ళు బట్టలు ఉతికేటప్పుడు రూపాయో 2 రూపాయలు దొరికేది. సో, ఈ ఫోన్పేలు వచ్చేసినప్పటి నుండి ఆ రూపాయి కూడా దొరకడం లేదు. అలా అని ఈ సరుకుల్లో 2 రూపాయలు దాద్దామా అనేసి అంటే ఆ 2 రూపాయలు కూడా దొరుకుతలేవు. ఎందుకంటే అవే కాస్ట్ అయిపోయాయి
అయ్యి ఒక నూనె ప్యాకెట్ 165 రూపాయలకి ఇస్తే ఇంకేం మిగులుతుందండి మనకి? జీవితం అంతేగా, అష్ట కష్టాలు పడి జీవితం నెట్టుకొని రావాలి, తప్పదు. జీవితం అంటే అదే కదండి. ఆయిల్ రేట్ అయినా తక్కువైనా తినాల్సిందే, కడుపులో అయితే మార్చుకొని కూర్చోం కదా. వాయమ్మ నూనె ప్యాకెట్ గురించి ఇంత పంచాంగం తీసానని అనుకుంటున్నారా? పంచాంగం కాదండో, ఇది నిజమేనండి చెప్తున్నాను. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుందండి, లేని వాళ్ళకి పంచాంగమే అనేసి అనుకుంటారనమాట. ఎనీవే చక్కగా పులిహోర అయితే తయారైపోయింది. పులిహోర కాంబినేషన్ కుక్కర్లో చేసిన కాలీఫ్లవర్, బంగాళదుంప, టమాటా కర్రీ అయితే చేసుకున్నాను. చూసారు కదా, కుంభకరుడిలాగా లాగించేస్తున్నాను అనమాట. దిష్టి పెట్టకండి ఫ్రెండ్స్, సన్నంగా తయారైపోతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకేనా? బాయ్ బాయ్. ఇప్పుడైతే చక్కగా తినేస్తాను, దాని తర్వాత మాట్లాడుతాను. బాయ్ ఫ్రెండ్స్.